క్రిస్మస్ సాయంత్రం ఎవరిపైన ఒక చిన్న గ్రామం మంచుతో కప్పబడి ఉంది. విద్యుత్ దీపాలతో, కాంతులతో, గాలంతా కేక్ మరియు హాట్ చాక్లెట్ సువాసనతో నిండి ఉంది. అక్కడ పిల్లలందరూ శాంటా తాత ఈ సంవత్సరం మా కోసం ఏం బహుమతి తెస్తాడని ప్రతి కిటికీలో నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. అదే గ్రామంలో ఎలి మరియు మ్యాక్స్ ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఉన్నారు. వారు కూడా శాంటా తాత బహుమతుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నార్త్ పోల్ శాంటా తాత ఫ్యాక్టరీ, అక్కడ అందరూ బహుమతులు తయారు చేస్తూ ప్యాక్ చేస్తూ ఉన్నారు. శాంటా తాత తన లిస్ట్ అంతా చెక్ చేసుకుంటున్నాడు. అప్పుడే తెలిసింది శాంటా తాతకి ఒక ఇంపార్టెంట్ అయిన ఒక గిఫ్ట్ మిస్ అయిందని. శాంటా యొక్క అసిస్టెంట్ జింగిల్స్ ఆ బహుమతి కోసం అన్ని ప్రాంతాల్లో వెతుకుతాడు. కానీ శాంటా, నాకు ఈ గిఫ్ట్ దొరకడం లేదు, ఎక్కడ పెట్టానో తెలియడం. అప్పుడే శాంటాకు ఒక ఐడియా వస్తుంది. నేను ఈ బహుమతి తెలివైన పిల్లల సహాయం ద్వారా వెతుకుతాను అని శాంటా బయలుదేరుతాడు. శాంటా తన స్లెడ్జ్ని ఎవరిపైన ఒక గ్రామంలో ఎలి మరియు మ్యాక్స్ ఇంటి ముందు ఆపుతాడు. శాంటా వాళ్ళ కిటికీ తట్టి ఎలిని మరియు మ్యాక్స్ని హెల్ప్ అడుగుతాడు. ఆ విషయం తెలిసిన పిల్లలు ఆనందంగా శాంటాతో బయటికి వస్తారు. శాంటా వారి చేతికి ఒక మ్యాజిక్ గ్లోయింగ్ కంపాస్ ఇస్తాడు. ఆ ముగ్గురు కలిసి శాంటా యొక్క స్లెడ్జ్లో బయలుదేరుతారు. వారు ఎన్నో ప్రాంతాలు దాటుతూ, కొండలు, నదులు, చెరువులు దాటుతూ వెళ్తూ ఉంటారు. ఆ గిఫ్ట్ ఉన్న ప్రాంతం దగ్గరికి వచ్చినప్పుడు ఆ గ్లోయింగ్ కంపాస్ స్పీడ్గా తిరుగుతుంటుంది. వారు ఒక దట్టమైన అడవి దగ్గరికి వచ్చినప్పుడు ఆ కంపాస్ తిరుగుతుంది. ఆ అడవిలో వాళ్ళు స్లెడ్జ్ ఆపి దిగుతారు. వారికి ఫెయిరీస్ కనపడతాయి. ఆ ఫెయిరీస్ వాళ్ళకు మార్గం చూపిస్తాయి. ఆ మార్గంలో వాళ్ళకు ఒక మ్యాజిక్ ఔల్ కనపడుతుంది. ఆ మ్యాజిక్ ఔల్ చెప్తుంది ఆ బహుమతి ఎవరి దగ్గర ఉందని. ఆ గిఫ్ట్ ఒక స్నో స్ప్రైట్ దగ్గర ఉంటుంది. ఆ స్నో స్ప్రైట్, ఈ గిఫ్ట్ చాలా బాగుంది, ఇది నాకు దొరికింది, ఇది చాలా అందంగా ఉందని నేనే పెట్టుకున్నాను అని వారికి చెప్తుంది. అప్పుడు ఎలి స్నో స్ప్రైట్ దగ్గరికి వెళ్ళి ఈ బహుమతి ప్రత్యేకమైన వారి కొరకు అని ఆ స్నో స్ప్రైట్కి అర్థమయ్యేలా చెబుతుంది. స్నో స్ప్రైట్ అర్థం చేసుకొని వారి బహుమతి వారికి ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి మాయమై వెళ్ళిపోతుంది. ఇప్పుడు శాంటా, ఎలి మరియు మ్యాక్స్ ముగ్గురు కలిసి మళ్ళా తిరిగి వారి ప్రయాణం మొదలు పెడతాడు. ఆ ప్రయాణంలో శాంటా తాత వారికి ఆ బహుమతి ఎవరి కోసం అని చెప్తాడు. వారు ఆ బహుమతిని తీసుకెళ్ళి ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఇంటి ముందు పెడతారు. వారు ముగ్గురు తిరిగి ఎలి మరియు మ్యాక్స్ ఇంటి దగ్గరికి వెళ్తారు. అప్పుడు శాంటా తాత వారికి బహుమతులు ఇచ్చి వెళ్ళిపోతాడు. వారు ఉదయం లేచి శాంటా తాత ఇచ్చిన బహుమతులు ఓపెన్ చేసి చూస్తారు. అందులో స్లెడ్జ్ ఉన్న ఒక ట్రాన్స్పరెంట్ గ్లోబ్ ఉంటుంది. ఆ గ్లోబ్ చూసినప్పుడు వారికి వారు నైట్ చేసిన అడ్వెంచర్ అంతా గుర్తొస్తుంది. వారు ఆనందంగా క్రిస్మస్లో పాల్గొంటారు. Ho, ho, ho! Merry Christmas!